కారును ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. త్రిటిలో గంగూలీ కుమార్తె కూడా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు కూడా గంగూలీ ఒక పెద్ద ప్రమాదం నుంచి త్రిటిలో బయటపడ్డారు అని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఒక యూనివర్సిటీ ఫంక్షన్కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే పైన చాలా వేగంగానే వెళ్తున్నారు. గంగూలీతో పాటు ఆయన కాన్వాయ్లో మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి. వెనుక నుంచి వస్తున్న కార్లు గంగూలీ కారును వేగంగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ గంగూలీ వెళ్తున్న కారు నడుపుతున్న డ్రైవర్ అప్రమత్తంగా ఉండబట్టే పెద్ద ప్రమాదం నుంచి గంగూలీ బయటపడ్డాడని చెప్తున్నారు. గంగూలీకి క్రికెట్ ప్రపంచంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్కసారిగా గంగూలీ ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలిసిన వెంటనే ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు, ఎవరికి గాయాలు కాలేదు అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత గంగూలీ ఆ యూనివర్సిటీ ఫంక్షన్కు అటెండ్ అయిన సందర్భం కూడా చోటు చేసుకుంది. ఈ ప్రమాదం దుర్గాపూర్ హైవేపై చోటు చేసుకుంది. వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బర్ధమాన్కి వెళ్తూ ఉండగా యూనివర్సిటీ ప్రోగ్రామ్కి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా నేరో ఎస్కేప్ అని చెప్తున్నారు. త్రిటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్తున్నారు. ముందుగా వెళ్తున్న ట్రక్